కూడి వచ్చిన ఆత్మీయులకందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ రోజు పాఠాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు తండ్రి కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి తండ్రి నాయన ఈ రోజు నీ మాటలు నేర్చుకోవడానికి తండ్రి నాయన మేమందరం కూడటానికి తండ్రి నాయన నీవు దయచేసిన అవకాశాన్ని తడబట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. నాయన ఇప్పుడు ప్రభా నైనా నీ మాటలు ప్రభా తండ్రి నాయన మేమందరం నేర్చుకుంటుండగా తండ్రి నాయన నాకు నీవు తోడుగా ఉండి నడిపించండి తండ్రి నాయన నీ వాక్యాన్ని ప్రభా తండ్రి సరిగా ఉపదేశించి విభజించి ప్రభా నైనా నీ విడుదలకి తెలియజేయనట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా చెప్తున్నా నాకు ప్రభా నైనా నీవు కావలసిన ఆత్మ సహాయాన్ని నీవు దయచేసి నడిపిస్తావనే గొప్ప నమ్మకంతో వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్ని ప్రభా తండ్రి నైనా నీవు సిద్ధపరిచి తండ్రి నైనా నీ మాటలు నేర్చుకుని తండ్రి నైనా మా బ్రతుకులు సరి చేసుకునేలాగా తండ్రి నైనా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరట అడిగే దినంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠం ఆల్రెడీ చెప్పిన విధంగా కోపము పాపమా. కోపము అంటే ఏంటి అని మనం జనరలైజ్డ్ గా కనుక మనం ఆలోచించగలిగితే, కోపము ఈజ్ అ హ్యూమన్ ఎమోషన్. అంటే ఒక మనిషిలో కలిగే ఒక భావన. అది ఎలాంటిది అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం విన్నప్పుడు మనకి సంతోషం కలిగిందంటే దాన్ని వ్యక్తపరుస్తాం. అలాగే ఏదైనా మనకి నచ్చని విషయం, ఎవరైనా పదే పదే మనల్ని హర్ట్ చేసినట్లు లేదా మనల్ని గుచ్చి మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన మనసులో కోపం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కోపము కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. బట్ ఈ కోపము ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉండే ఒక భావం. సో ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే నాకు ఇంతవరకు కోపం రాలేదు, నేను ఈ సందర్భంలో కోపపడలేదు, నాకు అసలు కోపమే రాదు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఒక్కళ్ళము మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళం, మనుషులమనే కాదండి, ఈవెన్ ప్రాణులకు కూడా ఆ ఎమోషన్స్ అనేవి మనం చూడగలం. సో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి ఒక చిన్న బిడ్డని గనక మనము ఆలోచించగలిగితే, ఒక చిన్న బిడ్డ తనకి కావాల్సిన వస్తువు దొరకనప్పుడు తను ఎలా వ్యక్తపరుస్తుంది? ఆ కోపంగా ఏడవటం గాని, అరవటం గాని, చేతికి దొరికిన వస్తువుల్ని పడేయటం గాని, ఇవి చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేసేవి. అదే మనిషి పెరుగుతూ ఏమవుతాడంటే తన ఎక్స్ప్రెషన్ విధానం, తను వ్యక్తపరిచే విధానం అనేది మారుతూ వస్తుంది. సో పెద్ద అయిన కొద్దీ మనిషి ఎలా మారతాడు అంటే అది ఒక మంచికి అయినా తీసుకెళ్లొచ్చు లేదా చెడుకైనా తీసుకెళ్లొచ్చు. సో ప్రతి ఒక్క మనిషిలో ఉండే ఒక కోపం అనే భావాన్ని ఈ రోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు దేవుడు కోపం గురించి చెప్పాడు, లేదా మనకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలనేది ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం. సో ముందుగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. చాలా ఇక్కడ సొలొమోన్ గారు మనకి ఏం చెప్తున్నారంటే, ఆత్రపడి కోపపడవద్దు అంటే మీకేదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చని విషయం, మీకు నచ్చని మాట ఎవరన్నా అన్నారు అంటే వెంటనే కోపపడవద్దండి, ఇన్స్టెంట్ గా. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంది అంటే, యు ఆర్ అ ఫూల్. మీరు ఇంత త్వరగా క్విక్ గా మీరు ఆత్రపడి కోపపడుతున్నారు అంటే యు ఆర్ అ ఫూల్ అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్తాడు. ఇక్కడ మనకి ఎంతో దేవుడు బుద్ధిహీనులు అంటే బుద్ధిహీనులన్నీ మనం ఈజీగా తీసుకోలేం. నేనెవరైనా నువ్వు బుద్ధిహీనుడివి, నీకేం తెలియదురా, నువ్వు ఒక మూర్ఖుడివి అంటే మనం ఎలా ఒప్పుకోలేమో, దేవుడు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు క్విక్ గా నువ్వు కోప్పడుతున్నావు అంటే నువ్వు ఒక ఫూల్ తో సమానం, నువ్వు ఒక బుద్ధిహీనుడితో సమానము. సో ఇంత క్విక్ గా నువ్వు కోపపడకూడదు అంటే అంటే గతంలో ఏదో జరిగే ఉండాలి, లేదా మనకి ఈ వచనం రాయించాడు. బైబిల్లో ప్రతి ఒక్క మాట కూడా దేవుడు ఆలోచించి రాయించాడు.
అంటే ఆయన చెప్పాలనుకున్నవి ఎన్నో ఉన్నా కూడా మనకు అవసరమైన వాటిని మాత్రమే బైబిల్లో రాయించాడు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మనకు ఎంతగానో అవసరమైనవి, మన జీవితాల్ని సరిదిద్దుకోగలిగిన మాటలు మాత్రమే దేవుడు రాయించాడు. సో ఇప్పుడు అలాంటి ఒక మాటే ఆత్రపడి కోపపడవద్దు అంటే, మనం క్విక్ గా రియాక్ట్ అవుతున్నాం. అంటే మనిషి అనవసరమైన వాటికి, అంటే ఒకవేళ అవసరం ఉందా లేదా అని గ్రహించే టైం కూడా ఇవ్వకుండా, ఏదో ఒక విషయం జరిగిన వెంటనే అది మంచా చెడా అని ఆలోచించే టైం కూడా దానికి ఇవ్వకుండా వెంటనే రియాక్ట్ అవుతున్నాడంట. సో నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. అయితే ఒకవేళ నువ్వు రియాక్ట్ అవుతున్నావంటే నువ్వు ఒక బుద్ధిహీనుడితో సమానము అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకొక మాట మనం గనక బైబిల్ గ్రంథంలో చూసుకోగలిగితే, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం, కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అది కీడుకే కారణం. ఇక్కడ ఇంకొక మాట దావీదు గారి చేత ఏం రాయిస్తున్నాడు దేవుడు అంటే, కోపాన్ని మానమంటున్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. సో కోపం అనేది మనము ఒక ఫస్ట్ స్టేజ్ గా మనం తీసుకోవచ్చు. మీకు ఏదైనా విషయం జరిగిందంటే కోప్పడ్డారు, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆగ్రహం విడిచిపెట్టుము. దాని కంటిన్యూషనే ఆగ్రహం. అంటే మీరు ఏదో ఒకటి చేసేయాలి, దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ అయిపోవాలి, దానికి ఆపోజిట్ పర్సన్ కి ఏదో ఒక ప్రతిక్రియ ఇచ్చేసేయాలి. సో అది నెక్స్ట్ ఆగ్రహం. నెక్స్ట్ వ్యసన పడకం. కొంతమంది అది ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు, మనసులోనే వేదన పడుతూ బాధపడుతూ దానికి కొద్దిగా టైం ఇచ్చి మళ్ళీ దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ, ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి. సో కోపము మానాలి అని దేవుడు చెప్తున్నాడంటే, కోపము మానకుండా ఆగ్రహం తెచ్చుకొని వాళ్ళ జీవితాల్ని ఎలాగా దేవునికి దూరంగా చేసుకున్నారో మనం ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం కోపాన్ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు బైబిల్ పరంగా అని మనం గనక ఆలోచిస్తే, రెండు విధాలుగా మనము దాన్ని కేటగరైజ్ చేయొచ్చు. మొదటిది, మనకి కోపం వచ్చిన సందర్భము మంచికి దారి తీసేది. రెండవది చెడుకి లేదా పాపానికి దారి తీసేది. సో బైబిల్ గ్రంథంలో మనము ఏ సందర్భం చదివినా దాంట్లో జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఐదర్ మంచికైనా జరుగుంటుంది లేదా దాన్ని చెడుకి దారి తీసుంటుంది. సో ఇప్పుడు కీర్తనల గ్రంథంలో మనము కీడుకే కారణం అని చెప్తున్నాడు కదా. సో కీడు ఎవరికి జరిగింది, లేదా ఎవరికైనా ఇలాంటి ఒక సందర్భం, వాళ్ళు కోపాన్ని తెచ్చుకొని వాళ్ళ ఆగ్రహానికి గురయ్యి వాళ్ళు బాధపడుతూ ఏదైనా దేవునికి అయిష్టమైన పనులు ఏమైనా చేశారా అనేది మనం బైబిల్ గ్రంథం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ముందుగా చెడుని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే నెగటివిటీ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది లేదా ఈజీగా అందరికి చేరుతుంది. సో 100 మంచి పనులు చేసిన మనిషి అయినా సరే ఒక్క చెడ్డ పని చేశాడన్న వెంటనే ఆ చేసిన మంచి మొత్తము మాసిపోతుంది, ఆ చేసిన చెడు పని మాత్రమే హైలైట్ గా కనిపిస్తుంది. సో మనం ముందుగా చెడు గురించి ఆలోచిద్దాం, తర్వాత కోపం నుంచి వచ్చిన మంచి గురించి సెకండ్ పార్ట్ గా మనం ఆలోచిద్దాం. సో ఈ రోజే రెండు విషయాలు మనం నేర్చుకుందాం. సో ముందుగా ఆదికాండం చెడుకు దారి తీసిన కోపాన్ని చూద్దామండి. ఆదికాండం ఇది మనకు అందరికీ తెలిసిన సందర్భమే కాబట్టి నేను ఎక్కువగా వివరించను, చాలా సందర్భాలు ఉన్నాయి. సో నేను జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. ఇది మనకు అందరికీ తెలిసిన సందర్భమే. ఏంటి సందర్భము అంటే, ఆదాము అవ్వ గారికి కలిగిన కుమారులలో కయ్యూను మరియు హేబెలు, వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయిన తర్వాత దేవునికి అర్పణగా తీసుకొస్తారు. సో అర్పణగా తెచ్చినప్పుడు జరిగిన సందర్భం 3వ వచనం చదువుకుందామండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను.
కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనునకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. సో ఇది మనకు తెలిసిన సందర్భమే అండి. ఇద్దరు అర్పణలు తీసుకొని వస్తారు, బట్ దాంట్లో హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. కయ్యూను అర్పణ అంగీకరించినప్పుడు అక్కడ వెంటనే జరుగుతున్న సిచ్యువేషన్ అంటే, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి, అంటే కోపం కాదు, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కోపం అని చెప్పొచ్చు. సో మిక్కిలి కోపం, ఎక్కువ కోపం, నేను ఇంత తీసుకొని వచ్చానే, కనీసం నన్ను కన్సిడర్ కూడా చేయలేదు అన్న కోపము వచ్చిన వెంటనే మనం నెక్స్ట్ వచనం కనుక మనం ఆలోచించగలిగితే 6వ వచనం చదువుతున్నాను సిస్టర్. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలుదువనెను. ఇక్కడ మనము గమనించినట్లయితే కయ్యూనికి కోపం వచ్చింది, ఇన్స్టెంట్ గా కోపపడ్డాడు. కోపపడిన విషయము దేవుడు గ్రహించి వెంటనే కయ్యూనుతో మాట్లాడుతున్నారు. అంటే అక్కడ అర్పిస్తున్నప్పుడే తన భావాలనేవి దేవునికి తెలిసిపోయి వెంటనే తన గద్దించినట్లు, అంటే తనని కరెక్ట్ చేయడానికి, కయ్యూనును కరెక్ట్ చేయడానికి దేవుడు పలుకుతున్న మాటలు. నీకెందుకు కోపం వస్తుంది, నువ్వెందుకు ముఖం చిన్న చేసుకుని ఉన్నావు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకున్నావా. ఇప్పుడు మేబీ ఆ దేవుని ఉద్దేశం ఎలా అయి ఉండొచ్చు అంటే, నువ్వు ఇప్పుడు తెచ్చిన అర్పణ పూర్ణాంగీకారంతో ఇవ్వలేదేమో, నెక్స్ట్ టైం నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో దేవుడు చెప్పుండొచ్చు. బట్ అయితే అతను ఎంత వెర్రి కోపంలో ఉన్నాడు అని మనం గనక ఆలోచిస్తే, దేవుడు చెప్పిన మాట ఏది తన చెవిలో గాని తన మనసులో గాని పడినట్లు మనం చూడలేమండి. నెక్స్ట్ వచనంలోనే, అంటే దేవుడు తనని గద్దించినట్లు లేదా తనని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించినా సరే, కయ్యూను ఏం చేస్తున్నాడు, ఆ సాయంత్రమే తమ్ముణ్ణి పొలం దగ్గర చంపేసినట్లు మనం చూడగలం. సో ఆయన ఎంత క్విక్ గా జరుగుతున్నాయి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునే అర్పణ తీసుకొచ్చారు అనుకుందాం, దేవుడు వెంటనే గద్దిచ్చాడు, అది తన మనసులో అలాగే ఉండిపోయింది. కయ్యూను మనసులో ఆ కోపం, తన తమ్ముడి మీద ఉన్న కోపాన్ని, తను ఉన్నందుకే కదా, తను లేకుంటే నాకు అడ్డు లేదు, అంటే నేను ఒక్కడనే ఉంటాను అన్న ఉద్దేశంలో తను కంప్లీట్ గా దేవుడు చెప్పిన మాటలు గాని తను సరి చేసుకునే అవకాశం ఉన్నా కూడా తను కంప్లీట్ గా మర్చిపోయాడు. దేవుని మాటల్ని ధిక్కరించి ఫస్ట్ నరహత్య, బైబిల్లో జరిగిన ఫస్ట్ మర్డర్ అని మనం చెప్పొచ్చు. సో కయ్యూను తన కోపాన్ని, మిక్కిలి కోపంతో తను తెచ్చుకున్న శాపం లేదా ఎలాంటిది అంటే, తను కంప్లీట్ గా దేశదిమ్మరివైపోతాడు అని మనం నెక్స్ట్ వచనాలలో మనం చూసుకోవచ్చు. సో ఇది ఒక సందర్భం. సో మరి ఒక సందర్భం మనం గనక ఆలోచించగలిగితే, అదే ఆదికాండం 34వ అధ్యాయం, 34వ అధ్యాయం. యాక్చువల్లీ ఇది ఫుల్ అధ్యాయం చదివితేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది, బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇది మీకు ఒక హోంవర్క్ గా నేను ఇవ్వగలను. ఆదికాండం 34వ అధ్యాయం కంప్లీట్ గా చదవండి ఈ సందర్భం కొరకు, బట్ నేను అక్కడక్కడ మాత్రమే చదువుతాను. ఆదికాండం 34వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపం వచ్చెను. ఇక్కడ సందర్భము దీనా గురించండి. దీనా తర్వాత షెకెము, వాళ్ళిద్దరూ పాపం చేసినట్లు లేదా వాళ్ళు శయనించినట్లు మనము చూడగలం. ఈ కార్యం జరిగిన తర్వాత షెకెము తన తండ్రి దగ్గర చెప్తాడు, అంటే నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, ఇది జరిగిన విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ యాకోబు యాకోబు దగ్గర మాట్లాడడానికి వస్తారు.
మాట్లాడడానికి వచ్చిన తర్వాత ఈ సంగతి అంతలేకే అన్నలైన యాకోబు కుమారులకి తెలుస్తుంది, దీనా అన్నలైన అందరికి అన్నదమ్ములకి అందరికీ తెలుస్తుంది. తెలిసిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం మనం గనక ఆలోచించి ఆ ఫుల్ అధ్యాయం గనక మనం ఆలోచించగలిగితే, తను అమ్మాయిని మోసం చేయాలనుకోలేదు, ప్లస్ తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్న సున్నతి పొందని వారిని మేము మా పిల్లని ఇవ్వము అని యాకోబు చెప్తే, వాళ్ళ ఊరి వాళ్ళందరూ వాళ్ళు సున్నతి పొందడానికి రెడీ అయిపోతారు. రెడీ అయ్యి వాళ్ళు తడువు చేయకుండా వాళ్ళు సున్నతి పొందినట్లు మనం చూడొచ్చు. ఎక్కడే గాని వాళ్ళు బిట్రే చేయాలని లేదా బట్ వీళ్ళ అన్నదమ్ములకున్న కోపం ఎలా ఉంది అని మనం గనక ఆలోచిస్తే, అక్కడ సైలెంట్ గానే ఉన్నారు, తండ్రి దగ్గర సైలెంట్ గానే ఉన్నారు. వీరు ఓకే మీరు సున్నతి పొందితే మీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము అని వీళ్ళు తండ్రులు మాట్లాడినప్పుడు ఉన్నారు, సైలెంట్ గానే ఉన్నారు, ఏమీ మాట్లాడలేదు. బట్ లోపల ఏమవుతున్నారు, రగిలిపోతున్నారు. ఆ కోపం అంటే మా చెల్లెల్ని ఇలా చేస్తావా, ఈ మా ఫుల్ వంశానికి లేదా మా జాతికి అవమానం కలిగించే విషయం ఇది. ఇక్కడ మనము పై వచనంలోనే చూడొచ్చు, ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. ఇంత అవమానకరమైన కార్యం చేసినా కూడా వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. ఒక అవకాశం ఉంది అక్కడ, దాన్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఉన్నా కూడా ఈ వాళ్ళ పిల్లలు అంటే యాకోబు పిల్లలైన ఇద్దరు వాళ్ళు సున్నతి పొందిన 3వ దినాన కంప్లీట్ గా వాళ్ళ రాజ్యం పైన దాడి చేసి అందరినీ ప్రతి ఒక్కరిని హతమార్చినట్లు మనం చూడొచ్చు. అదే విషయాన్ని 25వ వచనం నుంచి మనం చూడొచ్చండి. అదే అధ్యాయం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్నదంతయు దోచుకొనిరి. సో ఇప్పుడు వాళ్ళు ఎంతకు తెగిస్తున్నారు అంటే, తండ్రికి తెలియదండి వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్తున్నారు అని తండ్రికి తెలియదు. తండ్రికి తెలిస్తే నాకు తెలిసినంత వరకు అతను దీనికి సమ్మతించేవాడు కాదనుకుంటా. ఎందుకంటే దేవుని నీడలో లేదా ఆయన ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు బ్రతుకుతున్న కాలంలో తను ఎన్నుకున్న జనాంగంగా ఒక జాతిని అంతం చేయడానికి లేదా ఒక ఊరి వారిని హతం చేయడానికి బహుశా యాకోబు అసలు ఒప్పుకునేవాడు కాదేమో. బట్ వీళ్ళు తండ్రికి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఊరిని ఆ షెకెముని వారి తండ్రిని అందరినీ చంపేసి వారికి ఉన్నదంతయు దోచుకొని ప్రతి ఒక్క ఆస్తిని కొల్లగొట్టి వారి ప్రతి పురుషుని చంపిరని చూసాం. ప్లస్ వాళ్ళ స్త్రీలందరినీ కూడా చెరపట్టుకున్నారు, అంటే బానిసలుగా చేసేసుకొని ఉండొచ్చు. కంప్లీట్ గా ఒక్క కార్యము వాళ్ళకు వచ్చిన ఆవేశాన్ని బట్టి కంప్లీట్ ఒక ఊరు లేకుండా అయిపోయిందని మనం చెప్పొచ్చు. సో ఇది వాళ్ళకు వచ్చిన ఒక కోపానికి ఇది ఒక పరిణామం. ఇది ఇంకొక సందర్భంగా మనం ఆలోచించవచ్చు. ఇంకా మనకి పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాలు ఇలా ఉన్నాయండి. ఏసేపు గారి సందర్భం కావచ్చు, అవన్నీ వివరించుకుంటా వెళ్తే మనకి నేను ఎలాంటి ఎగ్జాంపుల్స్ చూస్ చేశానంటే, హ్యూజ్ ఇంపాక్ట్ అంటే ఎక్కువగా బాధింపబడిన ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో కయ్యూను ఎందుకంటే కయ్యూను మొదటి కుమారుడు, అంటే హవ్వ గారి ద్వారా తనొక మనుషుని సంపాదించుకునింది అని తనొక జ్యేష్ఠుడు, ఫస్ట్ కుమారుడు భూమి మీద. అలాంటి వాడు ఒక కోపం ద్వారా ఇంత పన్నాగానికి ఒడికట్టాడు. కంప్లీట్ గా తన జ్యేష్ఠత్వం, అసలు జ్యేష్ఠులకు ఎంత అధికారం లేదా, వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో జ్యేష్ఠులకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అలాంటిది ఆ జ్యేష్ఠుడు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనని ఎవరో చంపినా కూడా ఆపోజిట్ వాళ్ళకే శాపం అని దేవుడు చెప్తాడు.
సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తను చేసిన ఒక కార్యం బట్టి. అలాగే ఈ యాకోబు కుమారులు కూడా వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పిదం నుంచి కంప్లీట్ ఒక ఊరిని లేకుండా వాళ్ళు సమాధి చేశారు. ఈ విషయం తెలిసిన తండ్రి ఎలా బాధపడుతున్నాడు అని మనము చూడగలిగితే 30వ వచనం ఫస్ట్ మాత్రమే చూద్దామండి. 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసితిరి. సో ఇప్పుడు తండ్రికి విషయం తెలిసిన తర్వాత తండ్రి ఎంతగా బాధపడుతున్నాడంటే, మీరు ఎంత పని చేశారు, ఎంత పాపాన్ని కొడిగొట్టారా, నన్ను వీళ్ళందరి జనాంగం ముందు అంటే నేను ఒక దేవుని కుమారుణ్ణి, దేవుడు ఎన్నుకున్న కుమారుడుగా నేను బ్రతుకుతున్న కాలంలో నాకు ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరి ముందు మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి నన్ను అసహ్యునిగా చూస్తున్నారు. వాళ్ళ ముందు అంటే వాళ్ళు తన కూతురు నుండి తెచ్చిన అవమానం కంటే ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళు చేసిన క్రియ వాళ్ళ తండ్రికి అంత బాధకరంగా మనం జరిగినట్లు చూడొచ్చు. సో ఇవి ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక 2 సందర్భాలు. అంటే కోపం నుంచి వారు చెడుకి దారి తీసిన 2 సందర్భాలు. అలాగే ఇంకొక సందర్భం గనక మనం ఆలోచించగలిగితే దేవుడు ఎన్నుకున్న జనాంగం అని మనం ఆలోచించవచ్చు. దేవుడు ఎన్నుకున్న జనాంగం ఎవరండి? ఇశ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేసిన పిల్లలు కాబట్టి మనం ఎన్నో సార్లు పాత నిబంధన గ్రంథం ఎన్నిసార్లు మనం చదివినా ప్రతి ఒక్క సందర్భంలో ఎవ్రీ నవ్ అండ్ దెన్ అని అంటారు కదా ఇంగ్లీష్ లో. సో ప్రతి ఒక్క అడుగులో కూడా ఇశ్రాయేలీలు యెహోవాని బాధ పెట్టినట్లే మనం చూడొచ్చు. సో మనం ఎన్నో సందర్భాలు ఎలా చదువుతామంటే యెహోవా కోపము రగులుకొనేను అని చదవచ్చు, యెహోవా కోపాగ్ని వారి మీద దిగెను అని చూడొచ్చు. అంటే వారు చేసిన క్రియల్ని బట్టి యూజువల్ గా దేవుణ్ణి మనము ఎలా సంబోధిస్తామండి? దీర్ఘశాంతుడు అని మనం చెప్తాం. బట్ అలాంటి దీర్ఘశాంతునికే కోపం తెప్పించారు అని మనము ఆలోచిస్తే ఇంకా వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? వేరే వాళ్ళ గురించి దేవుడు అంతగా ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు మనం చూడలేదండి. తన ప్రజలుగా ఉండాలి, నా ప్రజలుగా ఉండాలి, నన్ను ముందుకు తీసుకెళ్తారు, వీరి ద్వారా నా జనాంగం విస్తరించబడాలి అని ఆశపడ్డ ఒక జనాంగము ప్రతిసారి ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రతిసారి కూడా దేవుడైన యెహోవాని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎంతగా బాధ పెడుతున్నారు అని మనము ఇశ్రాయేలీల గురించి ఒక్క వచనం గనక మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చినే కదా. ఇక్కడ మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎలా ఇశ్రాయేలీల గురించి ఒక స్టేట్మెంట్ అనేది ఎలా ఇస్తున్నాడు అంటే, మనకి దేవుని కోపము వాళ్ళు 40 సంవత్సరములు వాళ్ళు దేవుణ్ణి ఎలా బాధ పెట్టారో లేదా ఆయనకి ఎలా కోపం రేపారో అన్నది ఈ 3 వచనాలలో మనము గ్రహించగలం. ఎవరి మీద ఆయన విని కోపము పుట్టించిన వారెవరు? దేవుడు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు కదా, మీరు నా న్యాయ విధులను బట్టి నడవండి, మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ లో మారుతూనే ఉన్నారు. బయలుదేవతల్ని వాళ్ళు పూజించడం గాని, ప్రతి ఒక్క రాజులు వాళ్ళకి రాజు కావాలన్నప్పుడు రాజుని నియమించాడు. ఆ రాజుల కాలంలో కూడా వాళ్ళు అన్ని దేవతల్ని పూజించడము, కంప్లీట్ గా దేవునికి వ్యతిరేకమైన పనులు. అలాగే రాజులుగా ఎన్నుకోబడిన వారు కూడా యెహోవాకు హేయ కార్యములు చేసిరి, యెహోవా కోపము వారి మీద రగులుకొనెను అని మనము ఎన్నో వాక్యాల్ని మనం చదవచ్చు. సో ఇశ్రాయేలీలు, పర్టికులర్ గా ఇశ్రాయేలీల గురించి ఇక్కడ రాసిన సందర్భము 40 ఏండ్లు ఆయన కోపగించను. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఆయన అంతగా కోపపడ్డాడు అంటే వాళ్ళ క్రియలు మనకు అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ వాళ్ళ గురించి నేర్చుకుని ఉన్నాం కాబట్టి నేను ఎక్కువగా అక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళ గురించిన ఒక్క సందర్భం పౌలు గారు ఎంత చక్కగా వివరించారంటే, ఎవరి మీద తీసుకున్నారు? అవిధేయులుగా ఉన్న వారి మీదే కదా, పాపం చేసిన వారి మీదే కదా. అలా చేశారు కాబట్టే నా కోపం వాళ్ళ మీద ఉంది. దాని రిజల్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఆయన విశ్రాంతిలోనికి ఎన్నడూ ప్రవేశించలేదు.
ఎవరు కూడా ప్రవేశించలేదండి. వారి తరపున నిలబడిన మోషేకి కూడా నువ్వు ఆ స్థలం, నెమ్మది పొందే స్థలానికి నీకు వెళ్ళడానికి నీకు వీలు లేదు అని దేవుడు అక్కడే అడ్డగించేస్తాడు. మోషేకి కూడా ప్రవేశం లేకుండా అయిపోయింది. ఎందుకు? ఇశ్రాయేలు తరపున మోషే కూడా కోపపడ్డాడు కాబట్టి. దేవుని కోపాన్ని తెలుసుకొని ఆయన నీ ప్రజల మీద కోపాన్ని రానియద్దు, కావాలంటే నన్ను శిక్షించు, వాళ్ళని క్షమించు అని తన ఒక వారధిగా, అంటే ఒక లీడర్ గా ముందు నిలబడి వారి తరపున మాట్లాడినందుకు మోషేకి కూడా ప్రవేశం లేకుండా అయిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉండి కూడా దేవుడు వాగ్దాన భూమిగా ఇచ్చిన భూమిలో ప్రవేశింపలేకపోయారు. సో ఇది దేవుని కోపాన్ని మనము ఆయన ఎక్కువగా ఎలా చూపిస్తాడు అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు మారతారా అని ప్రతి ఒక్క టైంలో ఆయన మనకి సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు మారడానికి. ఆయనకి కోపాన్ని వచ్చేసింది అంటే మనం ఆ కోపాన్ని చల్లార్చలేమండి. ఆయన కోపము ఎలా ఉంటుంది అంటే ఆయన ప్రకృతినే తన ఆయుధాలుగా వాడి మనిషికి బుద్ధి తెప్పించడానికి, ఈ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క భూకంపాలు గాని, వరదలు గాని, ఇవన్నీ మనకేంటి, మనకొక వార్నింగ్ సైన్స్. దేవుని కోపము, ఇది దేవుని కోపం అని మనం తెలుసుకోవాలి. అసలు ఇప్పుడు బెంగళూరులో ఉన్న సిచ్యువేషన్ మనం ఎప్పుడన్నా చూసుంటామా? ఇన్స్టెంట్ వానలు, ఎప్పుడంటే అప్పుడు వరద లాంటి వానలు, లేదా హెవీ ఎండలు. ఇంత ఎండలు మేము ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో చూడలేదు. సో కాలం మారుతున్న కొద్దీ మనకి దేవుని రాకడ సమీపిస్తోంది. మనం ఇంకా జాగ్రత్త పడాలి, ఇంకా నేర్చుకోవాలి. మనం ఇంకా నేర్చుకునే ముందే ఎక్కడ మనకు అంతం వచ్చేస్తుందో అన్న భయము మన ప్రతి ఒక్కరిలో పుట్టాలి. మన దేవుడి నుంచి మనం దూరం చేసేది ఈ చిన్న చిన్న విషయాలే అండి. ఈ కోపము, ఈ ఆగ్రహము, వేరే వాళ్ళని అసూయ, ఇలాంటివి. దేవుడు ఏవైతే మనం త్యజించాలి అంటున్నాడో ఆ చిన్న చిన్న టెంప్టేషన్సే మనకి దేవుణ్ణి దూరంగా చేయడానికి మనకి ఎంతగానో అవే ముందుగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ యాంగర్ ని మనం చూసాం, అంటే కోపం నుంచి చెడు వైపు మళ్ళిన కొన్ని సందర్భాలు చరిత్ర గ్రంథం నుంచి చూసాం. ఇప్పుడు కోపం వచ్చి అది మంచిగా మారిన సందర్భాలు మనం చూద్దాం. సో ముందుగా మనము మళ్ళీ ఆదికాండంలోనికే గనక వెళ్ళగలిగితే, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను. సో ఈ 27వ అధ్యాయం మనం గనక ఫుల్ గా ఆలోచించగలిగితే, ఇక్కడ ఇస్సాకు గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయనకి కళ్ళు కనిపించడం లేదు. ప్లస్ తన చావు అంటే దగ్గరకు వస్తుంది, నా టైం అయిపోయింది అని తను గ్రహించే టైంలో తన పిల్లలకి ఆశీర్వాదాలను ఇవ్వాలి అని ఏశావు గారిని పిలిచి, నాకు మంచి క్రొవ్విన మాంసం కావాలి, నాకు వండి తీసుకొని రా, దాన్ని తిని నేను నీకు ఆశీర్వదిస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయము రహస్యంగా రిబ్కా గారు వినుకుంటారు. వినుకొని, రిబ్కా గారికి ప్రియమైన కుమారుడు కదండి యాకోబు. సో తనేం చెప్తుందంటే, నీ ఆశీర్వాదాలన్నీ మీ పెద్దన్నకి ఇచ్చేస్తే కష్టము. సో తను వేటకెళ్ళాడు, ఈ లోపు నువ్వు మందలో నుంచి నాకు గొర్రె పిల్లని తీసుకొని వచ్చేసి నేను వండి తనకిష్టమైనట్లు నేను వండి పెడతాను, ఆశీర్వాదాలు నువ్వు తీసుకోవచ్చు. అక్కడికి యాకోబుకి ఒక డౌట్, అంటే నేను కనుక్కుంటాడు కదా తండ్రి, అంటే నువ్వు దాని గురించి భయపడదు. అంటే తల్లి కంప్లీట్ గా సెటప్ అంతా రెడీ చేసి పెట్టింది. తన కుమారుడిని ముట్టుకుంటే ఎలా ముట్టుకొని గ్రహిస్తాడు అంటే, ఇప్పుడు కళ్ళు కనిపించవు అంటే స్పర్శే కదండి. సో స్పర్శ ముట్టుకున్నప్పుడు ఏమి అవసరము, ఏశావు రోమం గలవాడు. సో ఆ రోమంని తను కవర్ చేయడానికి ప్రతి ఒక్కటి సిద్ధపరిచింది. సో ఏశావు వేటకెళ్ళాడు, తను తీసుకొని వచ్చే టైంకి యాకోబుకి ఆల్రెడీ కూర అంతా సిద్ధపరిచి, తనకి డ్రెస్, రోమం లాంటి ఒక డ్రెస్ కూడా తొడిగించి, తన తండ్రి ఎక్కడ ముట్టుకుంటే రోమం తెలుస్తుందో అలాగా కవర్ చేసి తన తండ్రి వద్దకు పంపిస్తుంది. సో తను ఇస్సాకు గారు భోజనం చేసి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసి యాకోబు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏశావు గారు ఎంట్రీ. ఏశావు గారు వచ్చి, తండ్రి నువ్వు అడిగినట్లు నీకు ఇష్టమైన భోజనం చేసుకొని వచ్చానంటే, ఇంతకు ముందు నాకు తెచ్చిన వారెవరు అని తండ్రికే డౌట్ వస్తుంది. అంటే తండ్రినే ఒక రకంగా మోసపుచ్చారనే చెప్పచ్చు.
సో ఎంతగా తను ఆవేదన పొందుతాడంటే ఒక వచనంలో తను దుఃఖాక్రాంతుడుగా అరుస్తాడు అని ఒక వచనంలో రాయబడి ఉందండి. ఆ కోపాన్ని తట్టుకోలేక నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నన్ను కూడా ఆశీర్వదించు అంటే అప్పుడు ఇస్సాకు నా దగ్గర ఆశీర్వాదాలు లేవు, ఓన్లీ శాపాలు మాత్రమే ఉన్నాయి అని అవి మాత్రమే ఇస్తాడు. అంటే నీ తమ్ముడికి నువ్వు దాసుడుగా ఉంటావు అన్నట్లుగా తను ఒట్టి శాపాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో తన జ్యేష్ఠ కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలు తమ్ముడు తీసుకెళ్లిపోయాడు, నాకు రావాల్సిన హక్కుని తమ్ముడు తీసేసుకున్నాడు అన్న కోపంతో ఏమనుకుంటున్నాడు, తమ్ముడిని చంపేయాలనుకుంటున్నాడు. యాకోబును చంపేదని అనుకోనేను. సో ఎంతగా కోప్పడుతున్నాడు అంటే అతని మీద పగ పట్టెను. సో ఈ పగ అనేది ఎలా వస్తుందండి, దానికి మూలం కూడా కోపమే. సో నెక్స్ట్ వచనంలో మనము అది కూడా చూడొచ్చు. రిబ్కా 42వ వచనంలో రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, సో ఆయనకున్న కోపాన్ని చల్లారేంత వరకు తన ఒక డైవర్షన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడే ఉంటే డెఫినెట్ గా చంపేస్తాడని రిబ్కా గారికి అర్థమైపోయింది. సో నిన్ను చంపేద్దాము అని మీ అన్న ఫిక్స్ అయ్యాడు, నిన్ను చంపితే తను ప్రశాంతంగా ఉండగలడు అన్నట్లు తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. సో బెటర్ నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతేనే నువ్వు బ్రతకగలవు, లేదా నీ అన్న కోపం చల్లారేందుకు ఇదొక టైం పీరియడ్, తన కోపం చల్లారిన తర్వాత నువ్వు తిరిగి రావచ్చు అన్న ఒక ఉద్దేశంతో తల్లి లాస్ట్ లో ఎలాంటి ఒక మాట అంటుందంటే 45వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేనెను. సో ఇది ఎంత పెద్ద మాట అంటే వాళ్ళలో డెఫినెట్ గా క్రోధం అనేది కొట్టుకుంటారని తెలిసింది, లేదా ఒకరినొకరు చంపుకునే స్టేజ్ వరకు అంత కోపంగా ఉన్నాడు. సో వద్దు, పిల్లల్ని పోగొట్టుకునే స్థితి నాకొద్దు, ఈ రోజే నేను పోగొట్టుకునే స్థితి నాకొద్దు, నువ్వు పారిపోయి మా అన్న దగ్గర ఉండు, లాబాన్ దగ్గర ఉండు, మీ అన్న కోపం చల్లారిన తర్వాత రావచ్చు అన్నట్లు తల్లి అయిన రిబ్కా తన కుమారుణ్ణి అక్కడి నుంచి ఎస్కేప్ చేస్తుందండి. ఎస్కేప్ చేసిన తర్వాత మనకి తెలిసిన సందర్భం అంటే కంప్లీట్ గా ఆయన అక్కడ పెళ్లి చేసుకోవడము, దాసిల్ని కుమారుల్ని కనడము, అక్కడి నుంచి రిటర్న్ అంటే తన స్వదేశానికి తండ్రి స్వస్థలానికి రావాలి అని తను రిటర్న్ వచ్చే టైంలో ఏం జరిగిందని మనం కనుక ఆలోచించగలిగితే అదే ఆదికాండం 33వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆమె రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరు కన్నీరు విడిచిరి. చాలు సిస్టర్. సో ఇక్కడ అతను రిటర్న్ వస్తున్న సందర్భంలో ఎదురుగా ఏశావు ప్లస్ 400 మంది తనని అటాక్ చేసే విధంగా వస్తున్నట్లు యాకోబు గారికి అనిపించింది. ఎందుకంటే యాకోబు గారు చేసిన క్రియలు ఆయనకు గుర్తున్నాయి కదా, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, అలాగే తండ్రి నుంచి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. నా అన్నకి ఆల్మోస్ట్ పగ చాలానే ఉండొచ్చు, సో తనని ఎలా నేను శాంతపరచగలను అని తను ఆలోచిస్తూ తను చేసింది ఏంటంటే అందరినీ లైన్ గా తన పిల్లల్ని తన దాసీల్ని అందరినీ లైన్ గా ఒక్కొక్కరిని వచ్చేలాగా చేసి ప్లస్ తను సమీపించే టైం లోపల తన సహోదరిని ఎదుర్కొనే టైం లోపల 7 మార్లు ఆయన సాగిలపడినట్లు మనం చూడొచ్చు. సో ఈ టైం పీరియడ్, ఈ ఇన్ని సంవత్సరాల టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ లో ఏశావు గారి మనసులో ఉన్న
క్రోధము లేదా కోపం, తన తమ్ముడిని చంపాలన్న క్రోధం అనేది చల్లారిపోయిందండి. కంప్లీట్ గా చల్లారిపోయింది. తన తమ్ముడిని చూసిన వెంటనే తను పరుగెత్తుకొని పోయి అని మనం చదవగలం. ఆయన పరుగెత్తుకొని పోయి తన హత్తుకొని ఏడ్చి వాళ్ళిద్దరూ కన్నీళ్లు విడిచినట్లు మనం చూడొచ్చు. సో ఆ తల్లి అక్కడ చేసిన ఒక పని అంటే స్టార్టింగ్ లో ఆశీర్వాదాలు రాలేకపోయినందుకు కారణమైన రిబ్కానే వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు రాకూడదు అని తను చేసిన ఒక పని వలన ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఆ ప్రేమ అనేది మళ్ళీ తిరిగి వచ్చినట్లు మనం చూడొచ్చు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ప్లస్ తన పిల్లలందరినీ తను ఇంట్రడ్యూస్ చేసినట్లు మనం చూడొచ్చు. నా ఆస్తిలో నేను సంపాదించిన దాంట్లో నువ్వు కొద్దిగా తీసుకో అన్నా అంటే నాకేమీ వద్దు, నీది నీ దగ్గరే ఉండు, నాకు కావాల్సినంత ఉంది అన్న మారు మనస్సు అనేది మనం చూడొచ్చు. అంత చంపాలి అని ఆశపడ్డ అన్న తనని తమ్ముడిని చూడగానే ఆ బాధ అంతా కూడా మర్చిపోయాడండి. సో ఆ టైం గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ కోపాన్ని చల్లార్చడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఇది ఒకానొక సందర్భం. అంటే ఆయన కోపంగా చంపాలనుకొని ప్లస్ దాని ఎండ్ రిజల్ట్ ఏమైంది, కంప్లీట్ గా డెడ్ ఆపోజిట్ అయిపోయింది. ఆపోజిట్ గా మారి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మళ్ళీ కలిసినట్లు మనం చూడొచ్చు. అలాగే ఇంకొక సందర్భం గనక మనం ఆలోచించగలిగితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మొర్దెకై గారు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నారు. హామాను గారు తను ఎంట్రీ ఇస్తున్న టైంలో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనకి సాగిలపడి నమస్కరిస్తున్నారు. కొంతమంది లేచి నిలబడుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అని, అంటే రాజు దగ్గర ఉన్న వ్యక్తి కదా, రాజు తర్వాత తనకున్న పొజిషన్ ని బట్టి ఆయనకి నమస్కరించడం అనేది జరుగుతుంది. బట్ మొర్దెకై గారు ఆయన ఏం చేస్తారంటే ఆయన నమస్కారం చేయడు, ప్లస్ ఆయన ఏమి చేయకుండా అలాగే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు. సో ఆయన నమస్కరించలేదు ప్లస్ వంగలేదు. ఇది గమనించిన హామానుకి కోపం, చాలా కోపం, ఎంత బహుగా కోపగించి, కోపం కాదు పీక్స్, ఇంకొక లెవెల్లో ఎక్స్ట్రా లెవెల్లో పీక్ లో ఉన్నాడు, పీక్స్ కోపంలో ఉన్నాడు అని చెప్పచ్చు. సో ఆయన కోపగించి ఏం ఆలోచిస్తున్నాడు అంటే మొర్దెకైని మాత్రమే చంపకూడదు, అతని జనాంగం అంతా అహశ్వరోషు యొక్క సంస్థానంలో ఉన్న తన ప్రతి ఒక్క జనాంగాన్ని లేకుండా చేయాలి అని ఆలోచిస్తున్నాడు. సో ఈ ఆలోచన అది ముందుకు ఎలా సాగింది అని మనకందరికీ తెలుసు కాబట్టి ఆయన ఒక 50 మూరల ఉరికొయ్యను చేయిస్తాడు. ప్లస్ దాంట్లో మొర్దెకైని చంపాలి అని తన భార్యతో కూడా, అంటే తన భార్య వేసిన ప్లాన్, భార్య మాటల్లో మనం గనక చూస్తే 5వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయం 14వ వచనం సార్. అతని భార్య అయిన జెరషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదువు అని అతనితో చెప్పింది. చాలా సిస్టర్. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత వైఫ్ ఏం సజెస్ట్ చేస్తున్నారు, 50 మూరల ఉరికొయ్యను రెడీ చెయ్యి, మొర్దెకైని అక్కడ చంపాలి అని నువ్వు రాజుకు మనవి చెయ్యి. అంటే ఇక్కడ ప్రీవియస్ గా ఏం జరుగుతుందంటే ఎస్తేర్ గారు విందుకు ఆహ్వానిస్తారు, నువ్వు కూడా రావాలి హామాను అని చెప్పినప్పుడు ఆయన ఇంటికి వచ్చి తన గొప్పలు చెప్పుకుంటున్నాడు, రేపు నన్ను కూడా విందుకు ఆహ్వానించారు అని చెప్తే, బట్ ఈయన మొర్దెకై గారు నమస్కరించలేదు అన్నది ఇంకా ఆయన మనసులోనే ఉంది, ఆయన మనసు నుంచి ఇంకా అది వెళ్ళిపోలేదు. బట్ లాస్ట్ దాని ఇంపాక్ట్ ఏం జరిగింది అని మనం గనక ఆలోచిస్తే, అహశ్వరోషు గారికి నిద్ర లేకుండా దేవుడు చేయడము, ఆ రోజు రాత్రి ఆయన పుస్తకం తెచ్చి జరిగినవన్నీ చదివించడము, ప్లస్ ఆయన మీద హత్యా ప్రయత్నాన్ని జరగకుండా ఆపినట్లు మొర్దెకై సహాయం చేసినట్లు అక్కడ తెలియబడుతుంది. అక్కడ తెలిసిన తర్వాత హామాను
మొర్దెకైకి ఏదైతే ఉరికొయ్యను రెడీ చేశాడో అదే ఉరికొయ్య మీద తనను ఉరి తీయడం జరిగింది. అది మనకి 8వ అధ్యాయం 7వ వచనంలో మనము చూడొచ్చు. ఆయన అదే ఉరికొయ్య మీద ఆయన ఉరి తీయబడెను. 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుందండి. హామాను పర్లేదు సిస్టర్, 8వ అధ్యాయం 7వ వచనం, మనకు టైం లేదు కాబట్టి నేను జస్ట్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఉరికొయ్య మీద ఆయన్ని చంపేస్తారు. అది అక్కడితో ఆగదండి. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా 10 మంది పిల్లలు, హామానుకున్న 10 మంది పిల్లల్ని కూడా అలాగే ఊరి పెట్టి చంపాలి అని అంటే వీళ్ళు ఇక్కడే ఉంటే ఇప్పుడే ఆల్రెడీ హతం చేయాలని ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళ కుమారులు 500 మందిని చంపేస్తారు. మనకు 9వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ వీళ్ళ కుమారులు కూడా, హామాను కుమారులు కూడా మనం చంపితేనే ఈ జనాంగం అనేది బ్రతకగలదు అని ఎస్తేర్ ఒక తాకీదు రాయించి రాజు ఆజ్ఞను తీసుకొని ఆ 10 మంది పిల్లల్ని కూడా వాళ్ళు చంపడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమంటే, హామాను మొర్దెకై మీద ఎంతగా పగపట్టాడు అని మనం ఆలోచిస్తే అది అతనికి దీవెనగా మారింది. అంటే మొర్దెకైకి రాజు దగ్గర మంచి స్థానం అనేది లభించింది. ఎలాంటి స్థానం అనేది లభించింది అంటే 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, 9వ అధ్యాయం 4వ వచనం, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. సో ఆయనకి అది ఆశీర్వాదంగా మారింది. ఆయన ద్వారం వద్ద ఉన్న అతన్ని రాజు ఒక గొప్ప స్థానాన్ని అతనికి ఇచ్చి ఆయన్ని హెచ్చించడం అనేది జరిగింది. సో అతని పట్ల జరిగిన కుట్రని దేవుడు కంప్లీట్ గా అతనికి ఆశీర్వాదంగా మార్చినట్లు మనం చూడొచ్చు. సో ఇది ఒక సందర్భం. అయితే ఇంకొక సందర్భాన్ని మనం చూసుకొని ముందుకెళ్ళిపోదామండి. టైం ఏం గనక త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్మవారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. ఈ సందర్భం ఏంటి అంటే, ఆయన యెరూషలేములోనికి ఇంకా అప్పగింపబడే వారంలో ఆయన ఎంట్రీ అనేది ఇస్తారు యెరూషలేంకి. బట్ అప్పుడే అది పండగ వాతావరణం కాబట్టి కంప్లీట్ గా ఆ దేవాలయంలో ఏం జరుగుతుందంటే క్రయ విక్రయాలు కంప్లీట్ గా ఒకళ్ళు అమ్మాలి, వాళ్ళు బలి ఇవ్వడానికి కొంతమంది పూరేళ్ళని, అలాంటి కంప్లీట్ గా అవి ట్రాన్సాక్షన్స్ లేదా బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. తండ్రి ప్రార్థనా మందిరం అనబడాలి అంటే అక్కడ ఆయనకి హోమాలు జరగాలి, ఆయనకి ప్రార్థనలు, యాచనలు, ధూపాలు వేయాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, అక్కడున్న ఎంపైర్ వాళ్ళు అంటే అక్కడ దేవాలయంలో కంప్లీట్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి దేవుని కోపం అనేది వర్డ్ టు వర్డ్ అని రాయబడలేదు, కానీ జస్ట్ మనం ఒక ఇమాజినేషన్ చేసుకుందామండి. ఒక మార్కెట్ సిచ్యువేషన్ ఆలోచించండి. ఒక మార్కెట్ కు వెళ్ళిన వెంటనే మనకి సౌండ్స్ ఎలా ఉంటాయి, మా దగ్గర కొనండి, మా దగ్గర కొనండి అని, కొంతమంది ఇక్కడ తక్కువ డిస్కౌంట్, ఇంత డిస్కౌంట్ అని సౌండ్స్, అవి ఎక్కువ డిస్టర్బింగ్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఒక ప్లేస్ లో వాళ్ళని వెళ్ళగొట్టాలి అంటే ఆయనకి ఎంత అధికారం ఉండాలి, ప్లస్ ఆయనకి ఎంత కోపం వచ్చి ఉండాలి. ఆయన కోపాన్ని మనకి ఎక్కడ వర్డ్స్ ద్వారా అంటే పదాల ద్వారా వ్యక్తపరచలేదు, కానీ మనకు ఆ ఇమేజెస్ లో కనుక మనం చూస్తే ఆయన కోపము ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం, ఆ బల్లలన్నీ పడగొడుతున్నాడు, ఆ రూకలు వాళ్ళ అన్నిటినీ కంప్లీట్ గా ఆయన పడద్రోసి ఇది నా తండ్రి మందిరము అని ఒక అధికారంతో చెప్పడం మనం చూడగలం. ఇది యేసుక్రీస్తుల వారికి ఆయన వ్యక్తపరిచిన ఆయన కోపాగ్ని, ఆయన కోపాన్ని ప్రజల మీద. ప్లస్ అదే నెక్స్ట్ 16వ వచనంలో 15వ వచనంలో మనం గనక చూస్తే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడిరి. ఈ శాస్త్రులు యాజకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. ప్రతి ఒక్క టైంలో కూడా వాళ్ళు యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలని చూశారు, ఆయన్ని ఇరికించాలని చూశారు, ఆయన్ని తప్పు పట్టాలని చూశారు. ఆఖరికి ఈ చిన్నపిల్లలు ఆయన్ని దావీదు కుమారునికి జయమని పలుకుతున్న చిన్న పిల్లల మీద మండిపడుతున్నారంట.
సో యేసుక్రీస్తు కోపం వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకు? ఆయన కోపం న్యాయమైంది. తన తండ్రి ఇల్లు అలా ఉండకూడదు అని తను అనుకొని తన కోపాన్ని వ్యక్తపరిచి, ఇది ఇలా ఉండకూడదు, ఈ ప్లేస్ చాలా పవిత్రమైనది అని తను వ్యక్తపరిచినట్లు మనం చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని సందర్భాలు మనము ఆలోచించాం కదండి. వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనకు ఆల్రెడీ టెంప్లెట్ లో అన్న ఆల్రెడీ చేశారు కాబట్టి, కోపపడుడి కానీ పాపం చేయకుడి అని చెప్తున్నాడు. సో కోపం అనేది పాపమా అని మనం గనక ఆలోచిస్తే, అది దానికి రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి అది పాపంగా పరిగణించబడుతుంది. మీరు దాని ఎక్స్ట్రీమిటీస్ కి దాన్ని తీసుకెళ్తే అది డెఫినెట్ గా పాపమే. బట్ మనం కోపపడినప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా కోపపడడానికి ఇది అవసరమైనదేనా, లేదా దీనికి అంత వాల్యూ ఇవ్వగలనా? నా ఎమోషన్స్ ని నేను వ్యక్తపరుస్తున్నాను అంటే ఈజ్ ఇట్ వర్త్? అంటే దానికి నా ఎమోషన్స్ ఇవ్వడానికి దానికి సమయం కేటాయించి నేను ఒక మనిషిని ద్వేషించాలి, అతని మీద కోప్పడాలి అంటే అది రైటా రాంగా అన్నది మనం ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. దీని ఇంకొక వచనం కనుక మనము త్వరగా చూసుకోగలిగితే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం, మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూసాం, నువ్వు వెంటనే కోప్పడుతున్నావు, త్వరగా కోప్పడుతున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడివి, మూఢుడు అని చెప్తున్నాడు. యు ఆర్ అ ఫూల్. సో ఆ కోపం అనేది, మూఢుడు కోపము నిమిషంలోనే వ్యక్తపరచబడుతుంది. అదే వివేకి ఏం చేస్తున్నాడంటే, నిందను వెల్లడి పరచక ఊరకుండును. హీ వెయిట్స్ ఫర్ హిస్ టైం. అంటే తక్షణమే రియాక్ట్ అవ్వకుండా దానికి కొంత సమయాన్ని వెయిట్ చేయాలి, దానికి ఇవ్వాలి. అదే ఇంకొక వచనం కనుక మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. ఇక్కడ జ్ఞానవంతులు చేసే పని ఏంటి అని చెప్తున్నాడు దేవుడు? కోపాన్ని చల్లారుస్తారు. వారికి ఎంత కోపం వచ్చినా కూడా అది రైటా రాంగా అని ఆలోచించి, అది అనవసరము అని అనిపిస్తే ఆ కోపాన్ని అక్కడే చల్లార్చేస్తారు. అది జ్ఞానులు చేసే పని అని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఇన్ కేస్ మనము మన కంట్రోల్ చేయలేకున్నాం, మన కోపాన్ని మనము కంట్రోల్ చేయలేకున్నాము అని అన్నప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, మనం కంట్రోల్ చేయలేకపోతే మనకి ఏం కలుగుతుంది? నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకున్నావు. అధికమైన చాలు సిస్టర్. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్, నీ కోపాన్ని నువ్వు అధిగమించుకోలేకపోతున్నావు, అలా చేయలేని పరిస్థితిలో నువ్వు ఏం చేస్తున్నావు? అది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నీ నోటిని వాడుతున్నావు. సో ఆ నోటిని వాడకుండా, అది నీ దేహానికి హాని కలిగించకుండా, నీ దేహమునకు శిక్షకు లోపరచకుండా నీ నోటి అలాంటి పని నీ నోటి వలన చేయొద్దు. తప్పిపోయి జరిగిపోయింది, లేదా ఏదో ఫ్లోలో వచ్చేసింది అని చాలా మంది దాన్ని కవరప్ చేయడానికి చూస్తుంటారు. బట్ దేవుడు ఏం చెప్తున్నాడు? అలా నువ్వు కవరప్ చేయడానికి ట్రై చేసినా కూడా అది వీలు పడదు. ఎందుకంటే నీ మాటల వలన దేవునికి కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చింది అంటే, ఆయన కోపం ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ ఎన్నో మాటలు మనకు రాయించబడ్డాయి. ఆయన కోపానికి గురి కాకుండా దావీదు గారు ఎన్నో ఆయన కీర్తనలలో నీ కోపం నా మీద చూపకుము, లేదా నీ కోపం నా మీద మండించద్దు, నీ కోపం తగిలితే నేను క్షీణించిపోతాను అని ఎన్నో మాటలు ఆయన ఆ భయం అనేది ఆయనకుంది. సో ఆయన కోపానికి మనము లోనవ్వకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకొని మన
ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నదే దేవుడు మనకి ఈ పాఠం ద్వారా నేర్పిస్తుంది. సో ఇంకా మనకి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, జస్ట్ నేను చెప్తాను, నోట్ డౌన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంది. ప్లస్ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 33వ వచనం. టైం లేదు కనుక వివరించడం లేదు. ఇవి దాని ఎఫెక్ట్స్ కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి రాయించింది. ఇప్పుడు వరల్డ్లీ మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ప్రపంచము కోపాన్ని ఎలా చూస్తుంది లేదా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఇక్కడ వాళ్ళు చెప్తారు అంటే యాంగర్ మేనేజ్మెంట్ అని చెప్తారు. సో ఈ యాంగర్ దాని ఎఫెక్ట్స్ కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయడం అనేది ఇక్కడ ఒక స్లైడ్ లో మనం చూడొచ్చండి. సో ఫస్ట్ హాఫ్ ఉన్నది మనకి కోపం రావడం వల్ల జరిగే అనర్థాలు, అంటే యాజ్ అ బాడీలో మనకి ఏమేమి సమస్యలు వస్తాయి, డిప్రెషన్, హార్ట్ డిజీజ్, తర్వాత స్లీప్ డిజార్డర్స్, నిద్ర లేకపోవడం, షార్టర్ లైఫ్ స్పాన్ అంటే నీ ఆయుష్కాలం తగ్గిపోతుంది, రెస్పిరేటరీ డిసీజెస్ నీకు ఊపిరి సమస్యలు, ఈటింగ్ డిజార్డర్స్ సరిగ్గా తినడానికి కూడా నీకు వీలు పడదు, ప్లస్ స్ట్రోక్, లో ఇమ్యూనిటీ, ఇవన్నీ కోపం నుంచి కోపం ద్వారా మనిషి బాడీలో జరిగే ఎఫెక్ట్స్ అన్నమాట. వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని ఈ లోకంలో మనకు చెప్తున్నారు అని మనం కనుక సెకండ్ ఇమేజ్ లో చూస్తే ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అంటే కన్సిడర్ బెస్ట్ వే టు రియాక్ట్, అంటే తక్షణమే మీరు రియాక్ట్ అవ్వకుండా ఏది సరైన పద్ధతో దాన్ని ఆలోచించి తీసుకోండి. రిలాక్స్ అండ్ స్టే కామ్, అంటే ఫస్ట్ దాన్ని ఆలోచించడానికి టైం తీసుకోవడానికి మీరు రిలాక్స్ అవ్వండి, తర్వాత ప్రశాంతంగా దాన్ని ఆలోచించి తర్వాత దానికి రియాక్ట్ అవ్వండి. టేక్ డీప్ బ్రెత్స్, ఎక్కువగా శ్వాసల్ని తీసుకోవడము, డీప్ బ్రెత్ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత 1 నుంచి 10 చాలా మంది ఇవి ఎక్కువగా వింటుంటాం. నీకు కోపం వస్తుందంటే కంట్రోల్ 1 to 10 కౌంట్ చేసుకో, ఆ టైంలో నీ కోపం తగ్గిపోతుంది అని మనుషులు చెప్పడం మనం చూస్తాం. తర్వాత కీప్ జర్నల్, నీకు కోపం వస్తుంది అంటే అది రాసి పెట్టుకోండి, యూ మెయింటైన్ ఎ డైరీ, సో దట్ అది వ్యాలిడా కాదా అని నీకు దాన్ని చదివినప్పుడు నీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. తర్వాత టాక్ టు సమ్వన్, నీవు ఎవరి దగ్గరైనా మాట్లాడితే నువ్వు రిలాక్స్డ్ గా ఫీల్ అవుతావు అని అనిపిస్తే అలాంటి వాళ్ళతో మాట్లాడండి. ప్లస్ లాస్ట్ గా ఏమంటారంటే టెల్ యువర్ సెల్ఫ్ యువర్ రైట్, నిన్ను తప్పుగా అని చెప్పినా కూడా ఫస్ట్ నువ్వు నేను కరెక్ట్, ఓకే నేను కరెక్ట్ కాబట్టి ఐ షుడ్ నాట్ రియాక్ట్, నేను రియాక్ట్ అవ్వకూడదు అన్న ధోరణిలో మనం ఉండాలని ఈ లోక రీత్యంగా చెప్తున్నారు. బట్ అలాగే దీన్ని కన్సిడర్ చేస్తే, ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటివి కూడా మనకు అవసరమేనండి. ఎందుకంటే మనము ఉన్న సమాజంలో మనం ప్రతి ఒక్కరికి మనం డైరెక్ట్ గా వాక్యంతోనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేము కదా. సో ఇలాంటివి కూడా మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ పరంగా బైబిల్ మనకి ఏం సమాధానం ఇస్తుంది, మనం ఏం చేస్తే మనము కంట్రోల్డ్ గా ఉండగలము అని మనం గనుక ఆఖరి వచనం చూసుకోగలిగితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 23 వరకు, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సో ఇక్కడ దేవుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే మీరు వినుటకు యు హ్యావ్ టు వేగిరపడాలి, ఫాస్ట్ గా నేర్చుకోవడానికి ముందడుగు వేయాలి. ప్లస్ మాటలాడుటకు నిదానించాలి, మీరు ఏదైనా చెప్తున్నారు అంటే స్లో డౌన్, చెప్పాలనుకున్న వాటిని అవతల మనిషికి అర్థం అవడానికి. ప్లస్ కోపించుటకు నిదానించమంటున్నాడు, వెంటనే కోప్పడద్దండి, టేక్ యువర్ టైం, దానికి అవసరం అనిపిస్తేనే రియాక్ట్ అవ్వండి, లేదా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. సో మనకు ఒక కోపం నుంచి మనం ఆయన నీతిని నెరవేర్చే స్థితిలో మనం లేకుంటే మనకి ఆయన ఇచ్చిన ఈ జీవితం వ్యర్థమే కదా, మనకి ఎందుకు యూజ్ లేకుండా అయిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని మనం గనక కంట్రోల్ చేసుకోగలిగితే
సో మనం ఎలా కంట్రోల్ చేసుకోగలము అని 21వ అధ్యాయం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సో ఆయన వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలి అంటే మన ఆత్మల్ని రక్షించే శక్తి ఉన్నది వాక్యానికి మాత్రమే. సో దానికి మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఎక్కువగా మనలో మనం నింపుకోవడానికి ప్రయత్నించాలి. అది నింపుకునే ప్రయత్నంలో మనము ఇలాంటి భావాల్ని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అలాగే 22వ వచనంలో గనక మనం చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. సో మనం ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలన్నీ జస్ట్ విని వదిలేయడానికి కాదు కదండి. మనం దీని నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి, దాన్ని మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాలి. సో ఇలా అలవాటు చేసుకుంటూ ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ మనలో ఉన్న కోపం అనే ఆవేశాన్ని మనం అణుచుకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి ఆయన నీతిని నెరవేర్చే పిల్లలుగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా ఈ మాటల్ని ముగిస్తున్నాను. మనుషుల కోపానికి దేవుని కోపానికి ఉన్న డిఫరెన్స్ ని చెప్పడానికి జస్ట్ ఒక వీడియో ఉంది, 4 minutes వీడియో. ఆ వీడియో ఒకటి ప్లే అయిన తర్వాత మనం ప్రార్థనతో ముగించుకుందామండి. థ్యాంక్ యూ. దేవుడు ఎలాంటి వాడో వివరించడానికి మనం ప్రయత్నిస్తే అది చాలా కష్టంగా లేక భయానకంగా ఉండవచ్చు. కానీ బైబిల్ రాసిన వ్యక్తులు దేవుని మర్మాన్ని గురించి ఆలోచించినప్పుడు వారు దేవుని స్వభావాన్ని ఈ విధంగా స్థిరంగా వివరించారు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన నమ్మకమైన ప్రేమ, విశ్వసనీయత గల దేవుడు. పై వాక్యంలో ప్రాముఖ్యమైన 3వ పదాన్ని మనం చూడబోతున్నాం. అది కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బైబిల్లో దేవుడు సాధారణంగా చాలా కోపంగా ప్రజల పాపాలను బట్టి వారిని శిక్షించేవాడుగా ఉంటాడు కదా. సరే, బైబిల్లో దేవుని కోపం అంతకంటే చాలా అధికంగా ఆసక్తికరంగా ఉంటుందని మనం తెలుసుకుంటాం. హీబ్రూలో దీర్ఘశాంతం అనే పదాన్ని ఎరిక్ అపాయం అని ఉచ్చరిస్తారు. ముక్కు పొడవు అని దీని అక్షరార్థం. కానీ దేవుని సహనానికి పొడవైన ముక్కుతో ఏమి సంబంధం? సరే, మొదట ఎవరైనా కోపంగా ఉన్నారని చెప్పడానికి సాధారణంగా బైబిల్ హీబ్రూ మార్గాన్ని చూడాలి. వారి ముక్కు వేడిగా కాలిపోతుంది. యోసేపు తన భార్యతో శయనించడానికి ప్రయత్నించాడని పోతీఫర్ విన్నప్పుడు అతని ముక్కు వేడిగా ఉంది అని అర్థం. దీనిని సాధారణంగా అతడు కోపంతో మండిపడ్డాడు అని అనువదించవచ్చు. మీరు కోపంతో నిండినప్పుడు మీ శరీరం, ముఖ్యంగా మీ ముఖం ఎలా వేడెక్కుతుందో ఇది వివరిస్తుంది. కాబట్టి హీబ్రూలో కోపానికి వాడిన పదాలు ముక్కు లేదా వేడి లేదా వేడి ముక్కు. అందుకే శాంత స్వభావుడైన దేవుని పొడవు ముక్కు అని పిలుస్తారు. ఒకని ముక్కు వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. బైబిల్ సామెతలో ఉన్నట్టు ఒక వ్యక్తి జ్ఞానం వారి పొడవైన ముక్కు అంటే అది వారి దీర్ఘశాంతం అని. ఇప్పుడు బైబిల్లో దేవుడు చాలాసార్లు కోపంగా ఉన్నాడు, కానీ దేవునికి ముక్కు లేదు లేదా వేడిగా ఉండదు. మానవుల దుష్టత్వాన్ని చూసినప్పుడు దేవుడు ఎలా భావిస్తాడో వివరించడానికి వేడిగా లేదా కోపం అనే రూపకాలంకారం ఉపయోగించారు. ఒక పిల్లవాడు ఆట స్థలంలో వేధింపులకు గురి కావడాన్ని మీరు చూస్తే మీకు కోపం వస్తుంది కదా. అలాగే మానవులు ఒకరినొకరు అణిచివేసుకుంటూ తన ప్రపంచాన్ని నాశనం చేస్తున్నప్పుడు దేవునికి కోపం వస్తుంది. బైబిల్లో దేవుని కోపం ఆయన న్యాయం ఇంకా ప్రపంచం పట్ల ఆయన ప్రేమకు వివరణగా చెప్పబడింది. కానీ ఆయన నెమ్మదిగా కోపం తెచ్చుకుంటాడు. అంటే ఆయన ప్రజలను మార్చడానికి చాలా సమయం ఇస్తాడు. నిర్గమాకాండంలో జరిగినట్టుగా ఫరో ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసి వారి మగపిల్లలను నీటిలో పడవేసినప్పుడు ఫరోను ఎదుర్కోవడానికి దేవుడు మోషేను పంపాడు. ఇశ్రాయేలుని విడిచిపెట్టడానికి ఫరోకు 10 అవకాశాలు ఇవ్వబడ్డాయి. 10వసారి తిరస్కరణ తరువాత ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి ఫరో తన రథాలతో బయలుదేరాడు. కాబట్టి దేవుడు అతన్ని నీటిలో ముంచి నాశనం చేశాడు. ఫరో దుష్టత్వం అతని పైకే తిరిగి వచ్చింది. ఇది దేవుని వేడి కోపం నుండి జరిగిన కార్యం అని మనం చదువుతాం. ఇది నిజంగా చాలా లోతైనది. కానీ ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఫరో యొక్క దుష్టత్వం మీద కోపం తెచ్చుకోకపోతే లేక దాని గురించి ఏదైనా చెయ్యకపోతే దేవుడు మంచివాడు అనిపించుకోడు. ఫరోను అతని సొంత నిర్ణయాల పరిణామాలకు అప్పగించడం ద్వారా దేవుని కోపం వ్యక్తం చేయబడిందని గమనించండి. వాస్తవానికి దేవుని కోపం గ్రంథాలన్నింటిలో ఇదే విధంగా చూపబడింది. అంటే ఇశ్రాయేలీయుల గాథలో ఉన్నట్టు బానిసత్వం నుండి వారిని రక్షించిన దేవునిపై వారు 100 సంవత్సరాల పాటు పదే పదే తిరుగుబాటు చేశారు. వారు తన వైపు తిరగడానికి ఆయన చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ వారు అన్య దేశాల దేవతలకు తమ విధేయతను చూపి వాటిని పూజిస్తూ వచ్చారు. ప్రతిసారి దేవుని వేడి కోపం ఇశ్రాయేలీయులపై కాలిపోయింది అని మనం చదువుతాము. కానీ ప్రతిసారి ఏం జరుగుతుందో గమనించండి. దేవుడు వారిని వారి
వారి శత్రువుల చేతుల్లోకి అప్పగిస్తాడు. ఇశ్రాయేలీయుల అన్య దేశాల దేవుళ్లను పూజించాలని కోరుకున్నారు కాబట్టి దేవుడు తన కోపంతో వారు కోరుకున్నది వారికి ఇచ్చాడు. అంటే ఆయా దేశాలు ఇశ్రాయేలీయులకు ఎదురు తిరిగి వారిని ఓడించాయి. అది అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పిన దానితో సమానంగా ఉంది. మానవ కోపానికి వ్యతిరేకంగా దేవుని కోపం వెల్లడవుతున్నది అని అతడు చెప్పాడు. ఆ తరువాత 3 సార్లు అది ఎలా ఉంటుందో చెప్పాడు. మరణానికి దారి తీసేదైనప్పటికీ దేవుడు ప్రజలను వారి విధ్వంసక కోరికలకు నిర్ణయాలకు అప్పగిస్తాడు. దేవుడు సహనంతో ఉంటూ ప్రజలు స్పృహలోకి రావడానికి మార్పు చెందడానికి వారికి సమయం ఇచ్చాడు అని కూడా చెప్పాడు. ఎందుకంటే గుర్తుంచుకోండి, దేవుని కోపం మానవ దుష్టత్వానికి ప్రతిస్పందన. అంతేకాక అది ఆయన కరుణ, నమ్మకమైన ప్రేమ అనే లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు తమ స్వీయ విధ్వంసంలో జీవించడం చూడడానికి దేవుడు సిద్ధంగా లేడు. బైబిల్లో దేవుడు రక్షించే పనిలో ఉన్నాడు. అందుకే తన శత్రువుల పట్ల దేవుని ప్రేమకు నిదర్శనంగా తాను చనిపోవడానికి యెరూషలేముకు వెళుతున్నానని యేసు చెప్పాడు. ఆయన స్వీయ నాశనం ఎంచుకుని తన ప్రజల స్థానంలో నిలబడతాడు. వారి నిర్ణయాల పరిణామాలను తనపై వేసుకుంటాడు. యేసు జీవితం, మరణం, పునరుద్ధానాలలో చెడుపై దేవుని కోపం మరియు స్వీయ నాశనంలో మునిగిన మానవాళికి క్షమాపణను, జీవాన్ని అందించడానికి పని చేయడంలో మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను చూస్తాము. కాబట్టి బైబిల్లో దేవుని కోపం నిజంగా ప్రాముఖ్యమే, కానీ అది కథకు అసలు ముగింపు కాదు. దేవుడు మంచివాడు కాబట్టి కోపం చూపి న్యాయం జరిగిస్తాడు. దేవుడు చాలా సహనం చూపుతూ మానవులను తన ప్రేమలోకి పునరుద్ధరించడానికి తన ప్రణాళికను రూపొందిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు అని చెప్పడం అంటే అదే. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు నైనా నీ మాటలను ప్రభా నైనా మేము నేర్చుకునే ప్రయత్నంలో ప్రభా తండ్రి నైనా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుటకు తండ్రి నైనా మేము కోపం అనే భావాన్ని తండ్రి నైనా మేము ఎలా అణుచుకోవాలో తండ్రి నైనా దాని ద్వారా ప్రభా నైనా నాశనమైన వారిని అలాగే మంచి జరిగిన వారిని కూడా తండ్రి నైనా మేము ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. నైనా వారి చరిత్రలు ప్రభా తండ్రి నైనా మాకు బుద్ధి కలుగుటకై ప్రభా నైనా నీవు రాయించినావు తండ్రి. నైనా అది ప్రభా నైనా నీ బిడ్డలకు వివరించుండగా తండ్రి నైనా మా అందరి హృదయాల్లో ప్రభా నైనా ఉండి నడిపించండి తండ్రి. నైనా మా భావాలని ప్రభా తండ్రి నైనా మేము దాన్ని స్వాధీనపరచుకొని తండ్రి నైనా నీ నీతిని నెరవేర్చే బిడ్డలుగా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ నైనా తీర్చిదిద్ది ప్రభా నైనా నీ వల్లే ప్రభా నైనా మేము దీర్ఘశాంతలంగా ఉండుటకు తండ్రి నైనా మేము కోపాన్ని తండ్రి అణచివేసుకున్నట్టుగా తండ్రి నైనా మాకు కావాల్సిన సహాయాన్ని ప్రభా నైనా నీ వాక్యం ద్వారా తండ్రి నైనా మాతో నీవు మాట్లాడినందుకై వందనాలు ప్రభా. నైనా నీ మాటలని ప్రభా తండ్రి మా హృదయాలను నింపుకొని తండ్రి నైనా నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా ప్రభా తండ్రి నైనా నీ ఎదుట తండ్రి నైనా ఎలాంటి పాపం లేని వారుగా తండ్రి నైనా నీ ఎదుట నిలబడుటకు తండ్రి నైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. నైనా పాపరహితులుగా ప్రభా తండ్రి నైనా నీ సన్నిధికి చేరుటకు తండ్రి నైనా మేము ఈ ప్రపంచంలో బ్రతుకుతుండగా తండ్రి నైనా మాకు ఎదురవుతున్న ప్రభా తండ్రి ప్రతి ఒక్క సంఘర్షణలో ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి నైనా మాకు ప్రభా నీ సమాధానాన్ని దయచేసి తండ్రి నైనా నీ ఎదుటకు ప్రభా తండ్రి చేరుటకు ఒక్కొక్క అడుగును ప్రభా తండ్రి నైనా నీ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. నైనా విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నైనా నీవు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా ఈ వాక్యం ప్రభా తండ్రి నైనా వారి హృదయాల్లో ప్రభా తండ్రి ఫలింపజేసి తండ్రి నైనా ఇంకా ప్రభా తండ్రి నైనా మమ్మల్ని మేము సరి చేసుకొనడానికి ప్రభా తండ్రి నైనా దాని ద్వారా ప్రభా నైనా మేము నేర్చుకున్నట్లు సహాయం చేస్తామని గొప్ప నమ్మకంతో ఈ చిన్న ప్రార్థనని పాదాల వద్దకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరిట అడిగి తినంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.